నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ట్రంప్ మస్క్ బంధానికి బ్రేక్. ప్రభుత్వం నుంచి మస్క్ అవుట్. వెళ్తూ వెళ్తూ ట్రంప్ ప్రభుత్వంపై బాంబులు. బ్యూటిఫుల్ బిల్తో ఇద్దరి మధ్య గ్యాప్. ఒకప్పుడు స్నేహం అంటే ఇదేరా అన్నట్లుగా కనిపించిన ట్రంప్ మస్క్ బంధానికి బ్రేక్ పడింది. నిన్నటి వరకు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఎంతో గొప్పగా ఉంటాయని అభిమానించిన మస్క్కు ఇప్పుడు ఇవే విధానాలు నచ్చడం లేదంట. దీంతో ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్ కట్ అయింది. అసలు వీరిద్దరి మధ్య ఏమైంది? ట్రంప్ ప్రభుత్వం నుంచి మస్క్ ఎందుకు బయటకు వచ్చారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ మధ్య గ్యాప్ వచ్చింది. వీరి స్నేహానికి బ్యూటిఫుల్ బిల్ గండి కొట్టింది. ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్కు సపోర్ట్ చేశారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటికే డోజ్ నుంచి వైదొలిగిన మస్క్ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటిఫుల్ బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండటం వలన ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు గండి కొడుతుందని మస్క్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికి డోజ్ చేపట్టే చర్యలు ట్రంప్ నిర్ణయంతో వేస్ట్ అవుతున్నాయని అన్నారు. దీంతో మస్క్ ట్రంప్ మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ చీఫ్గా తన పదవీకాలం ముగిసిందని తెలిపారు. అలాగే ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు ఛాన్స్ ఇచ్చినందుకు ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. మరోవైపు ఎలాన్ మస్క్ ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ అద్భుతమైన వ్యక్తి అన్న ఆయన మస్క్ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారని చెప్పారు. అంతేకాదు అన్ని విధాలుగా సాయం అందిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక అమెరికాలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు డోజ్ వ్యవస్థను తీసుకువచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వంలోని వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు సర్కార్ను సమర్థవంతంగా నడిపించడమే ఈ డోజ్ చేసే పని. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డోజ్ సిస్టమ్ బాగానే పనిచేసింది. కానీ ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల నేపథ్యంలో మస్క్ ఈ డోజ్ వ్యవస్థ నుంచి దూరం జరిగారని తెలుస్తోంది.